జిల్లా రేణిగుంట మండలం జీపాలెం పంచాయతీలో కుర్రకాలువకి చెందిన ఎస్సీ/ఎస్టీ ఆదర్శ మాలల ఐక్యవేదిక తిరుపతి పార్లమెంట్ ప్రెసిడెంట్ అంబేద్కర్ నాగరాజ్తో న్యూస్ 24 ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం న్యూస్ 24 నేను రిపోర్టర్ హరినాథ్. ప్రస్తుతం మనం ఉన్నాం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం జీపాలెం పంచాయతీ కుర్రకాలువలో. మనము అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నాగరాజన్నతో మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత ప్రభుత్వంలో ఎస్సీ/ఎస్టీలకి ఎటువంటి న్యాయం జరిగింది అనే విషయాన్ని ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా? నమస్తే అండి. ఇట్లా మీ పేరు చెప్పండి. నా పేరు నాగరాజు అంబేద్కర్, జీపాలెం పంచాయతీ రేణిగుంట మండలము. నేను ఆదర్శ మాలల ఐక్యవేదిక పార్లమెంట్ ప్రెసిడెంట్ తిరుపతి. ఇక్కడ గత జీపాలెం పంచాయతీలో గత కొన్నేళ్ళగా మన ఎస్సీ/ఎస్టీ మైనార్టీ బలహీనంతా కొద్దిగా చాలా అవస్థపడిపోయినారు. పోయిన ప్రభుత్వంలో ఎస్సీ/ఎస్టీలకి న్యాయం ఏదో చేస్తాను, మంచి చేస్తాను, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని మరి గత ప్రభుత్వంలో జగన్ అన్న చెప్పాడు కదా. మరి ఎటువంటి సహాయాలు చేశారు? ఎటువంటి నిధులు మీకు ఇచ్చారు? ఎవరికి రాలేదండి. నిధులు వచ్చినాయన్నారే కానీ ఏడొచ్చినాయండి. ఎస్సీ/ఎస్టీ కమిషనరు మన కలెక్టర్ ఆఫీసులో ఎస్సీలన్నీ ఒక నిధిగడ లేకుండా మనకి పోయిన అంతకుముందుగా తెలుగుదేశం ఏమన్నా కార్లని, లోన్లని ఎస్సీలకి అన్ని విధాలా చేశారు తెలుగుదేశంలో. ఈ జగనన్న వచ్చిన ప్రభుత్వంలో మొత్తము నిధులంతా దోచుకునేశారు. నిధులన్నీ లేకుండా ఎస్సీ/ఎస్టీలకి చాలా అవస్థలు పడిపోయి ఓట్లు అడుగుతారే కానీ, ఓట్లు వచ్చినప్పుడు అడుగుతారే కానీ ఎప్పుడు కానీ ఏ నిధులు పోయిన ప్రభుత్వంలో చేసింది లేదు. మాకెప్పుడు కానీ ఈ నిధులంతా దోచుకునేసి ముందే ఉండే నిధులు కానీ, ఎస్సీలకు కానీ సంబంధించిన లోన్లు కానీ పేదవాళ్ళు చాలా అవస్థలు పడిపోయినారు. అయితే మీకు సంబంధించిన అదే ఎస్సీ/ఎస్టీకి సంబంధించిన కమిషనర్ ఉన్నారు కదా, మరి ఏం చేస్తున్నారు 5 సంవత్సరాలు? నేను ఎస్సీ కమిషనర్ కాడికి వెళ్ళానండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అతని స్టూల్లో కూర్చుని ఆనవాళ్ళే లేదు పోయిన ప్రభుత్వంలో. పోతే అడిగితే ఏమీ లేదు, నిధులే లేవు, ఎందుకబ్బా పోబా అని చెప్పడం తప్ప ఎందుకులేండి చాలా అవస్థ పడిపోయి. అయితే అంటే పోయిన ప్రభుత్వంలో వీళ్ళు కూడా ఏమన్నా ఎట్లా అనదొక్కపడారా, లేకపోతే వాళ్ళు కలిసిపోయారా, ఎట్లా అంటారు? మొత్తం రోడిజం అండి. రోడిజంతో వాళ్ళు కూడా అధికారులంతా భయాందోళనకి గురవి ఏది కానీ చెప్పుకోలేక పట్టలేక అంతా నలిగిపోయింది. ఎస్సీలు తప్ప, ఎస్సీ/ఎస్టీ మైనర్లు తప్ప ఇంకెవరు నలిగిపోలేదండి. అంతా దీన స్థితికి వెళ్ళిపోయింది పోయిన ప్రభుత్వం. అయితే ఈ 5 సంవత్సరాలు మీరు మౌనం వహించారని చెప్తున్నారు. అంతే, తప్పదండి. ఏమంటే రోడిజం, పోలీసులు వన్ సైడ్, అందరూ వన్ సైడ్ అయిపోయినారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి భగవంతుడు ఆ దేవుడి ధర్మానం బెంపర్ మెజార్టీతో తెలుగుదేశం వచ్చింది. మాకు హ్యాపీగా ఉంది. ఈ రోజు తెలుగుదేశం వచ్చి నాకు అందరూ బాగుపడతారని మేము కూటమిని గెలిపించుకున్నారు. ప్రజలే చూశారు కదండి. అయితే మొదటిగా చెప్పండి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎస్సీ/ఎస్టీలకి ఏమైనా న్యాయం జరుగుతుందంటారా? 100% చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు గారు బాగా మొన్నే చెప్పారు. ఆయన ఏది కానీ డెవలప్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క దళితుడు కానీ, ప్రతి ఒక్కరు కానీ, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగి ప్రతి ఒక్కరు ముందుకు పోయేట్టుగా అభివృద్ధి చేస్తాము. అయితే ఇప్పుడు మనకు నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. మరి అన్న మీకేమన్నా మీతో టచ్లో ఉన్నాడా? గెలిచిన కాడి నుంచి ఎట్లా మీకు ఎంత న్యాయం చేసే అవకాశం ఉందా? అంటే ఆయన ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు ఆయనతో ఎలాంటి సంబంధాలు ఉండబోతున్నాయి? నేను గత చిన్నప్పటి నుండి చూస్తున్నానండి. బోచాల గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మా స్కూల్లో నుంచి చూస్తున్నాను. ఆయన చేసే సేవా క్రమాలన్నీ బ్రహ్మాండంగా. ఇప్పుడు ఫస్ట్ టైము బొజ్జల సుధీర్ గారు ఇప్పుడు నిలబడిన అన్నగారు, ఆయన ఎస్సీ/ఎస్టీలకు అన్నిటికీ చేస్తాడు. మొన్న గడప దీనికి తిరిగాడు. ఎలక్షన్లో తిరిగి మీకు దళితులకి ఏం కావాలో చేసుకోండి, నేనున్నాను, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఓటేయండి అని చెప్పిన భరోసా ఇచ్చాడు మాకు. ధైర్యంగా అందరూ ఎస్సీలు/ఎస్టీలు అందరూ ధైర్యంగా ఓట్లు అన్నకి 40,000 మెజార్టీ సమకూర్చి ఆయనకి చేశారండి. ఈ సందర్భంగా అయితే రాష్ట్ర ప్రజలకు, మన నియోజకవర్గ ప్రజలకు, అంటే మన పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి మరి మీ మాటల్లోనే విషయం చెప్పారు. ఈ పార్టీలో, ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందనేసి మీ మాటలో రాష్ట్ర ప్రజలకు కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే అండి చెప్పేది, మనకు మంచి పాలన ఎన్నుకున్నాము. ఈ 5 ఏళ్లలో మనం అభివృద్ధి భయంకరంగా జరుగుతుందని నాకు ఆశ. 100% చేస్తాడు కూడా. ఎందుకంటే కూటమి మన మోడీ గారు మనకు ఒక ఉమ్మడిగా
పోటీ చేసి అంతా గెలిపించుకున్నాం కాబట్టి ఈరోజు మనకు కావాల్సిన అభివృద్ధి, మన పిల్లకాయల జీవితము, చదువులు అన్నీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని మేము చాలా నమ్మకాలు ఉన్నాయి. నమ్మకమే కదండి, మనం చూసాము హైదరాబాద్ కూడా ఎంత అభివృద్ధి చెందింది. ఈరోజు సాఫ్ట్వేర్ ఇదంతా అభివృద్ధి చెంది, ఈ అభివృద్ధి ఎప్పుడు ఎక్కడ ఉంటుందో అక్కడ జనాలు సస్యశ్యామలంగా ఉంటారు. ఎస్ఎల్ కూడా ఉద్యోగాలు అన్నిటికీ, చదువులకి అన్నిటికీ అభివృద్ధి చెంది ఉద్యోగాలు వస్తాయి. రౌడీజం పోయి మంచి పాలన వచ్చిందని ఈరోజు మేము ఎస్సీ ఎస్టీలు అందరూ హ్యాపీగా ఈరోజు సంతోషంగా బయటకు వచ్చి హ్యాపీగా ఉన్నామండి. ఓకే, ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో కూడా పదే పదే ఒక విషయం గురించి ఎక్కువ చెప్పేవాళ్ళు, చీప్ లిక్కర్స్, ఈ భూము ఏదేదో. చాలామంది ప్రజలు మరి అలాంటి చీప్ లిక్కర్లు, నాణ్యం లేని మందు తాగి చనిపోయారని. మరి ఈ ప్రభుత్వంలో ఎలా ఉండబోతుందంటారు? సార్, యాక్చువల్గా మందు తాగడం అనేది మద్యపాన ఆరోగ్యానికి హానికరం అంటారు. ఈ భూములు ఇవంతా బొత్స సత్యనారాయణ ఇవంతా లిక్కర్లు పెట్టేసి సీప్ కోటర్లు సేడీలకు కలిపేసి ఇవంతా చేసి గందరగోళం చేశారు. చాలా ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. అదే చెప్తున్నాను చూడండి, ఎప్పుడు కానీ మంచి పాలన కోరుకున్న వాళ్ళంతా సంతోషంగా ఉంటారండి. ఆ రోడీ పాలన కనుక్కొని మొత్తం వాళ్ళు చెప్పిన మందులు తాగేసి, చెప్పిన సీప్ కోటలు తాగేసి, ఒక బ్రాండ్ కాడ ఎలాంటి బ్రాండ్ లేకుండా జనాలు అట్టే తాగడం, చనిపోవడం, ఇంకేరే కుటుంబాలు చాలా దెబ్బతినిపోయినాయండి. లివర్లు పాడైపోవడము, చనిపోవడాలు. అందరూ ఈ కష్టపడింది ఒక క్వార్టర్ తాగేసి, ఇప్పుడు కష్టపడతారండి ఒక మనిషి, కష్టపడింది క్వార్టర్ తాగేసి పనుకుందా నిద్ర పడదు. మేస్త్రి పని ఎవరికైనా ఏదో మంచి నాణ్యమైన మందులు ఇవ్వకుండా అంతా కల్తీ మందులు ఇచ్చేసి ఈరోజు జనాలను కూడా నాశనం అండి. పోయిన ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, ఈ మందులు, లిక్కర్ మాఫియా, ఈ భూదందాలు ఇవంతా స్కాము చాలా ఇది జరిగిన వల్ల జనాలు అడగలేకపోయిన పొజిషన్, కొట్టే పొజిషన్కి వచ్చారండి. ఇప్పుడు ఈ పాలన మాకు బాగుంది. మా అన్న 12వ తేదీ